దేవుడి మీద ఆధారపడ్డ వ్యక్తులు దేవుడు ఎప్పుడు అన్యాయము చెయ్యడు. మన బలం పైన, మనుషుల పైన ఆధారపడినంత కాలం మన అప్పులు తీరవు, రోగాలు పోవు, శాపం పోదు. మన ఇంటిలో చుట్టూ తిరుగుతుంటుంది శాపం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, భర్తకు పోయే కల భార్యకి, భార్య పోయే పిల్లలు పోయే దానికి పోయే పనికి చుట్టేసింది అనమాట. చుట్టేసింది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో హృదయంలో, ప్రభువా నువ్వే నా దిక్కు, నువ్వు తప్ప మరి నాకు వేరే దిక్కు లేదు. ప్రతి ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు చదివించినా, జాబ్ వచ్చినా, పని చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి మీద ఆధారపడి ఆయన ఆశ్రయించి నువ్వు ముందుకెళ్తే దీవించబడే అవకాశాలు ఉంటాయి. లేని పక్షాన నేను చెప్పట్లో బైబిల్ ప్రభు చెప్పాడు, నరులను ఆశ్రయించిన వాడు శాపగ్రస్తుడు.